హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లోకల్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెవెల్ 16 ఈరోజు ఈ మూవీని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఈ మూవీలోకి వెళ్ళే ముందు అసలు ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఈ మూవీలో బయట ప్రపంచానికి తెలియకుండా ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో అందరూ అమ్మాయిలే ఉంటారు. అండ్ ఆ అమ్మాయిలు వాళ్ళ ఏజ్లకు తగినట్టుగా ఒక్కొక్క క్లాస్లో ఉంటారు. ఈ స్కూల్లో అమ్మాయిలకి చదువులేమి ఉండవు. వీళ్ళకి నేర్పించిందల్లా ఒకటే, ఎప్పుడు క్లీన్గా నీట్గా ఉండాలి అండ్ అందంగా మేకప్ అవ్వాలి. అయితే ఈ స్కూల్లో వాళ్ళు ఆ అమ్మాయిల్ని ఎందుకంత రహస్యంగా పెంచుతున్నారు అండ్ అసలు అమ్మాయిల్ని ఏం చేస్తున్నారు అనేదే ఈ మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఈ మూవీ స్టార్టింగ్లో ఈ స్కూల్ యొక్క హాస్టల్ని చూపిస్తారు. అందులో చాలామంది అమ్మాయిలు ఉంటారు. అండ్ ఆ అమ్మాయిలు వాళ్ళ యొక్క ఏజ్కి తగినట్టుగా వేరే వేరే లెవెల్స్లో ఉంటారు. ఇక్కడ మనకు లెవెల్ 10 యొక్క ఫ్లోర్ని చూపిస్తారు. అంటే ఈ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలందరి ఏజ్ 10 years. ఈ లెవెల్ 10 రూమ్లో ప్రజెంట్ ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. అయితే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీకి కూడా మెయిన్ రోల్స్ వాళ్ళిద్దరే. వాళ్ళ పేర్లేమో సోఫియా అండ్ వివియాన్. అయితే ఈ హాస్టల్లో అందరూ టైం ప్రకారమే నడవాలి, టైంను బాగా ఫాలో అవ్వాలి. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఎవరు మాట దాటినా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి. అయితే ఈ స్కూల్లో అమ్మాయిలందరూ ఎప్పుడు చాలా నీట్గా ఉండేలా చూసుకుంటారు. ప్రతిరోజు వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన హ్యాండ్ వాష్ అండ్ ఫేస్ వాష్తో ఒక అద్దం ముందుకు వెళ్తారు. ఏ అమ్మాయి అయితే నీట్గా ఉంటుందో ఆ కెమెరా గ్రీన్ కలర్లోకి మారి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఒకరోజు సోఫియా యొక్క కళ్ళు సరిగ్గా కనిపించక ఆమె తన ఫేస్ వాష్ కింద పడేసుకుంటుంది. దాన్ని వెతుకుతూ ఉంటుంది. అయితే వివియన్ ఏమో తన ఫ్రెండ్ సోఫియాకి హెల్ప్ చేయడానికి అక్కడ నుంచి వెనక్కి వచ్చేస్తుంది. ఆ ఫేస్ వాష్ తీసుకొని తన చేతికి ఇస్తుంది. అయితే సరిగ్గా తన యొక్క టైంకి వివియన్ కెమెరా ముందుకు రాకపోవడంతో ఆ కెమెరా రెడ్ సిగ్నల్లోకి మారుతుంది. అయితే అప్పుడే ఇద్దరు బౌన్సర్స్ అక్కడికి వచ్చి వివియన్కి పనిష్మెంట్ ఇవ్వడానికి తీసుకొని వెళ్తారు. అయితే ఆ టైంలో వివియన్ ఏడుస్తూ సోఫియాకి హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ సోఫియా భయపడుతూ అందరు అమ్మాయిలాగే వెనక్కి తిరిగి ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మనకి 5 years లేటర్ చూపిస్తారు. అంటే లెవెల్ 10లో ఉన్న అమ్మాయిలందరూ లెవెల్ 15కి చేరుకుంటారు. ఈ లెవెల్ 15కి ఒక ఇన్ఛార్జ్ ఉంటుంది. అయితే ఆమె పేరు బ్రిక్సెల్. ఇంకా బ్రిక్సెల్ ఈ అమ్మాయిలందరికీ ఇలా అంటుంది, అయితే మీ అందరూ 15 years నుంచి 16 yearsకి వస్తున్నారు. అయితే మీ అందరూ పెద్దవాళ్ళు అవుతున్నారు. సో మిమ్మల్ని అడాప్ట్ చేసుకోవడానికి పేరెంట్స్ వస్తారు. సో ఆ పేరెంట్స్కి మీ అందరూ చాలా అందంగా కనిపించాలి. అయితే తర్వాత వాళ్ళందరినీ సెక్షన్స్ వారీగా డివైడ్ చేసి ఈచ్ సెక్షన్కి ఒక్కొక్క లీడర్ని పెడతారు. అయితే ఈ వివియన్ ఉండే సెక్షన్కి వివియన్నే లీడర్. సో ఈ వివియన్ సెక్షన్లోనే సోఫియా కూడా ఉంటుంది. అండ్ ఈ వివియన్ అండ్ సోఫియా చిన్నప్పుడు లెవెల్ 10లో విడిపోయి ఈ లెవెల్ 15లో కలుసుకుంటారు. అయితే సోఫియా ఏమో వివియన్కి చాలా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ వివియన్ మాత్రం సోఫియా మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు వివియన్ని బౌన్సర్స్ ఎత్తుకెళ్తుంటే తనకు సోఫియా సపోర్ట్ చేయలేదు. అయితే సోఫియా వివియన్కి చాలా దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ వివియన్ మాత్రం ఆమెను చాలా దూరంగా పెడుతుంది. ఇక్కడ ఇలానే ప్రతిరోజు గడుస్తుంది. అండ్ వివియన్ సోఫియా చాలా డిప్రెషన్గా ఉండడం, చాలా వింత వింతగా ప్రవర్తించడం కనపడుతుంది. సో ఇలా చాలా రోజులు గడుస్తాయి. ఒకరోజు వివియన్ ఏమో సోఫియా చాలా వింతగా డిఫరెంట్గా ప్రవర్తించడం కనపడుతుంది. తన ఫ్రెండ్ సోఫియా చాలా స్ట్రేంజ్గా అండ్ డిప్రెషన్గా ఉండడం కనిపిస్తుంది. అయితే అక్కడ ఇన్ఛార్జ్ బ్రిక్సెల్ లెవెల్ 15 అమ్మాయిలందరితో ఒక మీటింగ్ పెడుతుంది. అండ్ ఆ మీటింగ్లో మీ అందరికీ గుడ్ న్యూస్ అని చెప్తుంది. అయితే అక్కడ ఉంటున్న బ్రిక్సెల్ లెవెల్ 15 అమ్మాయిలందరికీ ఒక మీటింగ్ పెడుతుంది. అండ్ ఆ మీటింగ్ స్టార్టింగ్లో మీ అందరికీ కంగ్రాట్స్ అని చెప్తుంది. అదేంటంటే రేపు మీ అందరిలో ఒక అమ్మాయిని పేరెంట్స్ వచ్చి అడాప్ట్ చేసుకుంటారు అని చెప్తుంది. సో ఆ మాట వినగానే ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ చాలా సంతోషపడతారు. సో నెక్స్ట్ సీన్లో అక్కడ ఉంటున్న అమ్మాయిలందరూ వాళ్ళ ఒక బట్టల్ని వాష్ చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో సోఫియా వివియన్ దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుంది. కానీ వివియన్ మాత్రం ఆమెను పట్టించుకోదు. అయితే వివియన్ సోఫియాని చాలా అవాయిడ్ చేస్తుంది. సో దానితో కోపం వచ్చిన సోఫియా, నువ్వు నన్ను అవాయిడ్ చేసినా పర్లేదు, కానీ ఈ రోజు రాత్రి మాత్రం వీళ్ళిచ్చే బ్లూ కలర్ టాబ్లెట్ మాత్రం నువ్వు అసలు వేసుకోవద్దు అని చెప్తుంది. కానీ సోఫియా చెప్పినట్లుగానే ఎప్పుడూ లేనిది ఈ రోజు మాత్రం బ్లూ కలర్ టాబ్లెట్ని ప్రతి ఒక్క అమ్మాయికి వేసుకోమంటారు. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఆ టాబ్లెట్ వేసుకుంటారు. కానీ వివియన్ మాత్రం సోఫియా ఎందుకు చెప్పిందో అని ఆలోచించి ఆ టాబ్లెట్ వేసుకోదు, స్కిప్ చేస్తుంది. ఆ టాబ్లెట్ని తను వేసుకోకుండా తన నోట్లోనే పెట్టుకొని మెల్లగా బాత్రూంలోకి వెళ్ళి ఆ టాబ్లెట్ని ఊసేస్తుంది. ఆ టాబ్లెట్ వేసుకున్న అమ్మాయిలందరూ ఆ రోజు పడుకోవడానికి రూమ్లోకి వస్తారు. కానీ ఆ రోజు విచిత్రం ఏంటంటే ఆ టాబ్లెట్ వేసుకున్న వెంటనే వాళ్ళందరూ చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. అంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. అయితే వివియన్ అండ్ సోఫియా మాత్రం ఆ రూమ్లో మెలకువగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఆ టాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి. అయితే సోఫియా ఏమో వివియన్ బెడ్ దగ్గరికి వచ్చి కాసేపట్లో ఇక్కడికి బౌన్సర్స్ వస్తారు. సో వాళ్ళు రాగానే నువ్వు నిద్రపోతున్నట్లు యాక్ట్ చేయి అని చెప్తుంది. దానితో వివియన్ అసలు బౌన్సర్స్ ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వస్తారు, నీకేనా మైండ్ పోయిందా అని అంటుంది. కానీ ఈలోపే బౌన్సర్స్ ఆ రూమ్లోకి ఎంటర్ అవుతారు.
సో ఆలోపే వివియన్ అండ్ సోఫియా నిద్రపోతున్నట్లు యాక్ట్ చేస్తారు. సో ఆ రూమ్లోకి బౌన్సర్స్ వస్తారు. వాళ్ళతో పాటు బ్రిక్సెల్ కూడా వస్తుంది. సో బ్రిక్సెల్ అక్కడ ఉన్న 2 అమ్మాయిలు సెలెక్ట్ చేస్తుంది. ఆ సెలెక్ట్ చేసిన అమ్మాయిల్ని అక్కడ నుంచి తీసుకువెళ్ళి బయట హాల్లో ఉన్న కుర్చీపై కూర్చోబెడతారు. అండ్ ఆ అమ్మాయిల్లో వివియన్ కూడా ఉంటుంది. అయితే ఆ హాల్లోకి ఒక లేడీ వస్తుంది. ఆ లేడీతో బ్రిక్సెల్ ఇలా అంటుంది, ఇక్కడ 2 అందమైన అమ్మాయిలు ఉన్నారు. సో 2 అమ్మాయిల్లో మీరు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తుంది. సో ఆ లేడీ వివియన్ కాకుండా ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటుంది. సో దానితో వివియన్ని మళ్ళీ ఆ బౌన్సర్స్ అక్కడ నుంచి తీసుకువెళ్ళి ఆమె బెడ్ పై పడుకోబెట్టేస్తారు. బాడీగార్డ్స్ ఆ రూమ్ నుంచి వెళ్ళిపోగానే సోఫియా మళ్ళీ వివియన్ బెడ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు వివియన్కి బాగా అర్థమవుతుంది, వాళ్ళు మనల్ని పెట్టింది అడాప్షన్ కాదు, ఇంకేదో చేస్తున్నారు అని. వాళ్ళు మనల్ని ఇంత అందంగా పెంచి మనల్ని అమ్మేస్తున్నారు అని తనకు అర్థమవుతుంది. అయితే వివియన్ సోఫియాని అడుగుతుంది, అసలు నువ్వు ఎన్ని రోజులుగా ఈ టాబ్లెట్స్ వేసుకోవట్లేదు అని. దానికి సమాధానంగా సోఫియా, నేను చాలా రోజులు బట్టి వేసుకోవట్లేదు అని అంటుంది. సో అప్పుడు వివియన్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటుంది. సో అప్పుడు సోఫియా, అసలు నీకు ఇంకా అర్థం కాలేదా, వాళ్ళు మనల్ని అడాప్షన్ అని చెప్పి మనల్ని అమ్మేస్తున్నారు. సో వెంటనే మనం ఈ విషయం ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ చెప్పి మనందరం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్తుంది. సో దానికి వివియన్, అసలు నువ్వు చెత్త పనులు ఏమీ చేయకు అని అంటుంది. ఒకవేళ మనం ఆ విషయాన్ని ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ చెప్పినా వాళ్ళు మనల్ని అసలు నమ్మరు. సో ఆ విషయాన్ని మళ్ళీ బ్రిక్సెల్కి వెళ్ళి చెప్తారు అని చెప్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఒక ప్లాన్ ప్రకారం తప్పించుకుందామని వివియన్ అంటుంది. సో నెక్స్ట్ సీన్ డాక్టర్ వచ్చి వివియన్కి హెల్త్ చెకప్ చేస్తాడు. అసలు ఈ హెల్త్ చెకప్ ఇక్కడ ఎప్పుడు రొటీన్గానే జరుగుతుంది. సో ఆ డాక్టర్ వివియన్తో చాలా ఫ్రెండ్లీగా నడుస్తాడు. సో ఆ డాక్టర్ని నమ్మి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వివియన్ మొత్తం డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటుంది. వివియన్ తడబడ్డం చూసి డాక్టర్, నువ్వు అసలు నాకు ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా అని అడుగుతాడు. సో దానికి సమాధానంగా వివియన్ ఏమీ లేదు అనేస్తుంది. సో అయితే డాక్టర్కి వివియన్ పైన చాలా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న మిగతా అమ్మాయిల కన్నా వివియన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో దానికి డాక్టర్, అసలు మేము రోజు ఇస్తున్న మెడిసిన్ నువ్వు యూజ్ చేస్తున్నావా అని అడుగుతాడు. సో తనకు బలవంతంగా ఒక ఇంజెక్షన్ ఇచ్చి తన నిద్రలోకి పంపించి అక్కడ నుంచి పంపించేస్తాడు. సో అక్కడ నుంచి చాలా నీరసంగా మత్తుగా వస్తుంది వివియన్. సో అదే సమయంలో సోఫియా అక్కడికి వచ్చి, మనం తప్పించుకోవడానికి మంచి ప్లాన్ వేసా, నీకు చెప్పనా అని అడుగుతుంది. కానీ వివియన్ మాత్రం అలా మత్తులో ఉండడం వల్ల చాలా గట్టిగా అరుస్తుంది. ఇక్కడంతా చాలా చాలా తప్పుగా నడుస్తుంది, మనల్ని వీళ్ళందరూ మోసం చేస్తున్నారని చాలా గట్టిగా అరుస్తుంది. సో దానితో అక్కడ ఉన్న మిగతా అమ్మాయిలందరూ వివియన్ మీద బ్రిక్సెల్కి కంప్లైంట్ ఇస్తారు. సో వెంటనే బ్రిక్సెల్ అక్కడికి వచ్చి వివియన్ని తీసుకువెళ్ళి అండర్ గ్రౌండ్లో తనకి పనిష్మెంట్ ఇస్తుంది. సో ఆ నైట్ సోఫియా రూమ్లో ఉంటుంది, వివియన్ మాత్రం అండర్ గ్రౌండ్లో పనిష్మెంట్ అనుభవిస్తూ ఉంటుంది. సో అక్కడ ఒక బౌన్సర్ ఆ రూమ్లోకి వచ్చి అక్కడ డీప్ స్లీప్లో ఉన్న ఒక అమ్మాయితో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సో వెంటనే సోఫియా లేచి ఒక చైర్తో తను కొట్టి తన యాక్సెస్ కార్డ్ని తీసుకొని వివియన్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది. సో వెంటనే సోఫియా వివియన్తో ఇలా అంటుంది, నా దగ్గర యాక్సెస్ కార్డ్ ఉంది, మనం ఈ బిల్డింగ్ 8th ఫ్లోర్లోకి వెళ్ళి అక్కడ నుంచి బయటకు తప్పించుకుందాం అని అంటుంది. కానీ ఈలోపే సోఫియా చేతిలో తన్నులు తిన్న ఒక బౌన్సర్ వెంటనే అలారంని మోగిస్తాడు. సో సోఫియా వివియన్తో ఇలా అంటుంది, అతను ఎమర్జెన్సీ అలారం మోగించాడు, సో ఇప్పుడు అందరూ ఇక్కడికి వస్తారు, దానితో మనం తప్పించుకోలేం అని అంటుంది. సో ఈ యాక్సెస్ కార్డ్ నేను వెళ్ళి నీ డెస్క్లో పెడతా అండ్ నేను వెళ్ళి వాళ్ళకి దొరికిపోతా, తర్వాత నువ్వు యాక్సెస్ కార్డ్ యూస్ చేసి నన్ను రక్షించు అని వివియన్తో చెప్తుంది. సో ఇదంతా జరిగిన తర్వాత బ్రిక్సెల్ ఈ అమ్మాయిలందరితో ఇంకో మీటింగ్ పెడుతుంది. సోఫియా కింద అండర్ గ్రౌండ్లో పనిష్మెంట్ అనుభవిస్తుంది. తను ఒక యాక్సెస్ కార్డ్ని దొంగలించింది. సో యాక్సెస్ కార్డ్ని మీలోనే ఎవరికో ఇచ్చింది, సో వెంటనే దాన్ని ఇచ్చేయండి, లేకపోతే మీరు కూడా చాలా దారుణంగా పనిష్మెంట్ అనుభవిస్తారు అని చెప్తుంది. సో ఆ యాక్సెస్ కార్డ్ దొరికే వరకు మీలో రోజుకొకరిని చెప్పిన ప్రతి ఒక్కరికి అండర్ గ్రౌండ్లో పనిష్మెంట్ ఇస్తా అని చెప్పి అక్కడ రీతా అనే ఒక అమ్మాయిని పట్టుకెళ్ళి అండర్ గ్రౌండ్లో పనిష్మెంట్ ఇస్తుంది. అయితే ఆ రోజు రాత్రి వివియన్ ఏమో ఆ యాక్సెస్ కార్డ్ తీసుకొని సోఫియా దగ్గరికి వెళ్ళి తనని విడిపించి వెంటనే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని చెప్తుంది. సో అదే టైంలో వివియన్ పక్క రూమ్లో రీతాను కూడా బంధించారు, మనం తనను కూడా తీసుకెళ్దామని చెప్పి వివియన్ అండ్ సోఫియా కలిసి పక్క రూమ్లో ఉన్న రీతా దగ్గరికి వెళ్తారు. ఆ రూమ్లో చాలా బాడీస్ ఉంటాయి, వీళ్ళు వాటన్నిటిని చూసి భయపడతారు. అక్కడ ఒక బాడీ పైన రీతా అని రాసి ఉంటుంది. వాళ్ళు చాలా కంగారు పడి ఆ కవర్ని ఓపెన్ చేస్తారు, అక్కడ ఉన్నది రీతా బాడీనే. అండ్ ఆ డెడ్ బాడీకి మొత్తం స్కిన్ని ఒలిచేస్తారు, ఆ బాడీకి స్కిన్నే ఉండదు. అది చూసి వీళ్ళు చాలా భయపడతారు. సో వివియన్ వెంటనే మనం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అని అంటుంది. సో దానికి సోఫియా, మళ్ళానే ఇక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు, మనం వాళ్ళందరినీ విడిచి వెళ్ళిపోకూడదు, వాళ్ళందరినీ కూడా మనం కాపాడాలి అని అంటుంది. సో దానికి సోఫియా కూడా ఒప్పుకుంటుంది. సో వివియన్ ఏమో కింద వెయిట్ చేస్తుంది, సోఫియా ఏమో ఆ యాక్సెస్ కార్డ్ని పట్టుకొని పై రూమ్లో ఉన్న అమ్మాయిలందరి దగ్గరికి వెళ్ళి బ్రిక్సెల్ నన్ను ఇక్కడికి పంపించింది, వెంటనే మీ అందరినీ కిందకి తీసుకురమ్మంటుంది అని చెప్తుంది. ఇలా ఎందుకు చెప్పిందంటే ఒకవేళ తను నిజం చెప్పినా ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరు నమ్మరు కనుక. కింద రూమ్లో వెయిట్ చేస్తున్న వివియన్కి ఏదో శబ్దం వినిపిస్తుంది. తను ఏంటి ఆ శబ్దం అని అటువైపుగా వెళ్ళి చూస్తుంది, అక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది. సో వివియన్ వెళ్ళి ఆ ప్రొజెక్టర్ని ఆన్ చేస్తుంది. ఆ ప్రొజెక్టర్ ఆన్ చేయగానే అక్కడ ఒక డాక్టర్ వస్తాడు.
అండ్ అతను ఇలా అంటాడు, ఈ కాలంలో ప్రతి ఒక్కరిని అందంగా మార్చాలంటే చాలా రకమైన టెక్నిక్స్ ఉన్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్స్ సర్జరీ అండ్ ఇలా చాలానే ఉన్నాయి. అండ్ వీటన్నిటికీ మించి ఆ డాక్టర్ ఒక కొత్త రకమైన టెక్నిక్ని కనిపెడతాడు. అదే స్కిన్ ప్రొడక్షన్. ఒక పేషెంట్ ఏమో తన స్కిన్ బాగాలేదని వీళ్ళ దగ్గరికి వస్తే అది వీళ్ళ దగ్గర ఉన్న అమ్మాయిల స్కిన్ని తీసి వీళ్ళకి పెట్టడం. అది చూసి వివియన్ చాలా బాధపడుతుంది. అందుకే వాళ్ళకి పొల్యూషన్ ఏమీ లేకుండా చాలా అందంగా ఇక్కడే తయారు చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. సో సోఫియా అందరు అమ్మాయిల్ని తీసుకొని కిందకి వస్తుంది. సో ఈలోపే వివియన్ ఏమో బ్రిక్సెల్ని కొట్టి వాళ్ళ దగ్గరికి తీసుకువస్తుంది. బ్రిక్సెల్తో నిజం చెప్పించాలని ట్రై చేస్తుంది. సో బ్రిక్సెల్ కూడా నోరు విప్పదు. దానితో కోపం వచ్చిన వివియన్ బ్రిక్సెల్ని కొట్టాలని దగ్గరికి వెళ్తుంది. అప్పుడు తన మెడభాగాన్ని పట్టుకోగా అప్పుడు తనకు అర్థమవుతుంది బ్రిక్సెల్ని కూడా ఈ ఆపరేషన్ చేశారు అని. సో బ్రిక్సెల్కి కూడా ఒక కొత్త స్కిన్ అమర్చారు. ఇది చూసి అక్కడ ఉన్న అమ్మాయిలందరూ నిజం నమ్ముతారు. సో అందరూ ఇక్కడ నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తారు. అందరూ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతారు, కానీ వివియన్ అండ్ సోఫియా మాత్రం ఆ డాక్టర్ చేతిలో చిక్కుకుంటారు. అక్కడే ఉన్న ప్రిజన్ లాంటి ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ గ్రిల్ డోర్ని మూసుకుంటారు. సో ఆ డాక్టర్ ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికంటే నువ్వే తెలివైన దానివి అని వివియన్తో అంటాడు. సో నేను నిన్ను వదిలేస్తా, నీపై ఎటువంటి స్కిన్ ఆపరేషన్ చేయను, కానీ బయటకు వెళ్ళిపోయిన ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వే ఏదో ఒకటి చేసి లోపలికి తీసుకురావాలి అని చెప్తాడు. పుట్టడమే అనాథలుగా పుట్టిన మీ అందరికీ నేను ఫుడ్ పెట్టి మీ అందరికి ఇలా చేరదీసా. సో ఇప్పుడు నన్నే మోసం చేస్తారని వివియన్ని ఎలాగోలా కన్విన్స్ చేయడానికైతే మాత్రం ట్రై చేస్తాడు. సో అప్పుడు వివియన్ మాత్రం చాలా కోపంతో, నువ్వు మా స్కిన్ కోసమే కదా ఇదంతా చేసావని పక్కనే ఉన్న ఒక కత్తి తీసుకొని తన ఫేస్ పైన ఘాటు పెట్టుకుంటుంది. ఇక డాక్టర్ చేసేదేమీ లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ స్పృహ తప్పి కింద పడిపోతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ లేచేసరికి వాళ్ళ ముందు పోలీసులు ఉంటారు. ఆ రాత్రి తప్పించుకున్న అమ్మాయిలందరూ ఇక్కడ జరిగిందంతా వెళ్ళి పోలీసులకు చెప్తారు. సో పోలీసులు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరిని కాపాడుతారు. ఇక లాస్ట్ సీన్లో వివియన్ అండ్ సోఫియా ఆ బిల్డింగ్ నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ టైం ఫ్రెష్ గాలిని పీలుస్తారు. ఫస్ట్ టైం సూర్యకాంతి వాళ్ళ మీద పడే ఫీలింగ్ని అనుభవిస్తారు. ఈ సీన్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందో మీరు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను నెక్స్ట్ పెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఎప్పటికీ మిస్ కారు. అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.